30 ఏళ్లకి పెళ్ళయి ఉంటాడు, అమ్మాయి అయినా అబ్బాయి అయినా, మంచి పైలా 25 వయస్సు అంటారు. శృంగార భోగాలు హాయిగా ధర్మశాస్త్రానికి ఇబ్బంది లేకుండా అనుభవించాలి. శృంగార భోగాలు అనగానే విచ్చలవిడితనం కాదు, భార్యతో మాత్రమే, భర్తతో మాత్రమే. అదే ఘన విజయం. ఇదంతా పురోగమనం గమనించండి. పక్క తడపకుండా ఉండడం, 10 ఏళ్లకి నిర్భయంగా పడుకోగలగడం ఒంటరిగా, 20 ఏళ్లకి అందరితోనూ కలుపుగోలుగా ఉండి 4 స్నేహితులను సంపాదించుకోగలగడం, 30 ఏళ్లకి పెళ్లి చేసుకుని శృంగార భోగాలు అనుభవించడం. ఎదిగామే లేదా ఒక్కో మెట్టు పురోగమనం. ఇక తర్వాత వినండి ఉంటుంది కథ. 40 ఏళ్లకి మరి ఈ శృంగార భోగాలు నువ్వు అన్ని కలుపుగోలుతనాలు బాగానే ఉన్నావు, డబ్బులు లేకుండా ఎలాగా? జీవితానికి సరిపడ సంపాదించడమే లక్ష్యంగా పెట్టుకోవాలి 40 ఏళ్లకి. అదే ఘన విజయం. అది కూడా ధర్మ మార్గంలోనే. శృంగార భోగం ఎలాగైతే ధర్మ మార్గంలో ఉన్నామో, డబ్బు సంపాదించడం కూడా ధర్మ మార్గమే. ధర్మం అనేది అన్నిటికీ వెనకాల ఉంటుంది. ఒక నాటకం వేస్తే ఆ నాటకంలో వేదిక మీద నటీనటులు మారచ్చు, వెనకాల తెర అలాగే ఉంటుంది. ఆ తెర పోతే ఇంకో తెర అయినా వస్తుంది.